హాయ్ అండి, ఈరోజు మనం పునుగులు చేసుకుందాము. ఇవి ఇడ్లీ పిండితో చేసిన పునుగులండి. ఇవి ఆయిల్ పీల్చకుండా ఎలా చేసుకోవాలో ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుందండి. ఇవి ఎలా చేసుకోవాలో ఒకసారి మనం చూసేద్దాం. ఒక బౌల్లోకి ఇట్లా ఇడ్లీ పిండి తీసుకోవాలండి. ఇందులో 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుందాం. మిర్చిని ఇలా పేస్ట్ చేసి వేసుకుంటున్నానండి. ముక్కలు వేస్తే పిల్లలు ఏరి పక్కన పడేస్తారు. పేస్ట్ వేస్తే పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా తింటారు. కొద్దిగా జీలకర్ర ఇలా క్రష్ చేసి వేయండి. 1 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేస్తున్నాను. చాలా క్రిస్పీగా వస్తాయండి బొంబాయి రవ్వ వేస్తే. 2 స్పూన్స్ మైదా కొంచెం చూసి వేసుకోండి, ఎక్కువ వద్దు. 2 స్పూన్స్ సరిపోతుంది. 1.5 స్పూన్ బియ్యపిండి, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిశనగపప్పు అండి. నేను ముందుగానే నానపోసుకొని పెట్టుకున్నాను. ఈ పునుగులకి ఇవి మంచి టేస్ట్ బాగుంటాయండి. కొద్దిగానే ఉప్పు వేసుకుందామండి. ఆల్రెడీ నేను ఇడ్లీ పిండిలో ఉప్పు వేసి ఉంది, చూసి వేసుకోండి ఉప్పు. ఇందులో నేను కారం కూడా వేయట్లేదు, మిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ కారమే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మనం కలిపేసుకుందాం. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇడ్లీ పిండి కొంచెం లూజ్గా ఉంది కదా, సో వాటర్ వేస్తే ఎక్కువ నూనె పీల్చేస్తాయండి. ఇలా పునుగులు వేయటానికి సరిపడేలాగా కలుపుకోవాలండి. ఎక్కువ లూజు వద్దు, ఎక్కువ గట్టిగా వద్దు. గట్టిగా ఉంటే కనుక పునుగులు లోపల ఉడకవు, పిండి పిండిగా ఉంటాయి. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందండి. మనం పునుగు వేయటానికి ఈజీగా ఉండేలాగా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ మనం బొంబాయి రవ్వ వేసాం కదా, ఆ బొంబాయి రవ్వ కొద్దిగా ఇడ్లీ పిండి కొంచెం వాటర్ ఏమన్నా ఉన్నా పీల్చేస్తుంది. ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా వదిలేద్దాము. ఒక 5 మినిట్స్ అయిపోయింది. ఇది నానిపోయింది కదా. ఈలోపు నేను కళాయిలో నూనె పోసి వేడి చేసి పెట్టేశానండి. ఇప్పుడు మనం పునుగులు వేసేద్దాం. హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పునుగులు వేసేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. అప్పుడు లోపల కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి మనం కలపెట్టేద్దాము. ఇడ్లీ పిండి రెడీగా ఉంటే చాలండి, చాలా ఫాస్ట్గా చేసేయచ్చు ఈ పునుగులు. ఇవి వేగిపోయినాయండి, చూడండి ఇట్లా కొంచెం రెడ్ షేడ్ వచ్చినాయి కదా, ఈ టైంలోనే మనం పునుగులు తీసేయచ్చు. చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వీటిని ఒక టిష్యూ ఉన్న బౌల్లో వేసుకుందామండి. ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసేస్తాయి. ఒక వాయి వేసేసుకుందాము. కొంచెం కొంచెం తీసుకొని వేసుకుందామండి. ఇందులో నేను సోడా కూడా వేయలేదు. సోడా వేస్తే ఆయిల్ బాగా ఎక్కువ పీలుస్తాయి. ఈ వాయి కూడా వేగిపోయినాయి, ఇది కూడా తీసేద్దాము. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద ఇవి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి కూడా బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాం. టిష్యూ ఉన్న బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాం. రెడీ అయిపోయినాయండి పునుగులు. చూడండి చాలా క్రిస్పీగా, లోపల కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.